కథా కుటీరానికి అందరికీ స్వాగతం. ఈరోజు మనం వినబోయే కథ ప్రారబ్ధం. రాసిన వారు తమ్మెర రాధిక. కామాక్షమ్మ అసహాయంగా ఓ మూల కూర్చుని ఉంది. ఇంట్లో మనుషులంతా కులాసాగా ఎవరి పనులు వారు చేసుకుంటూనే ఉన్నారు. ఎవరి ఆందోళనలు వారు, ఎవరి సంతోషాన్ని వారు పక్క వాళ్ళతో పంచుకుంటూ తిరుగుతున్నారు. తననే ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. కొడుకు ప్రకాశం కోసం చూసింది. వాకిట్లో వేప చెట్టు కింద అద్దం పెట్టుకుని కూర్చుని గడ్డం గీసుకుంటూ కనిపించాడు. మనవడు అశోక్ పెళ్ళాం ఇచ్చిన కాఫీ తాగుతూ ఏదో చర్చిస్తూ వరండాలో నిలబడి ఉన్నాడు. చిన్న మనవడు ఆఫీస్కు పోవడానికి రెడీ అవుతూ ఉన్నాడు. ప్రకాశం కూతురు కార్తీక కొత్త పెళ్లి కూతురు. 16 రోజుల పండగకు కార్తీకని ఆమె భర్త కుమార్ని తీసుకొచ్చారు. కోడల అనసూయ వంటగదిలో ఎక్కడో పని హడావుడిలో ఉంది. ఇంటి నిండా ఇంతమంది ఉన్నా తన గోడు ఎవరికీ పట్టడం లేదు. పొద్దున్నే అనసూయ తనతో అకారణంగా తగువ పడ్డ దగ్గర నుంచి ఎవరు తనను పట్టించుకోవడం లేదు. మందుల సంచి ఇవ్వమని అందరినీ ప్రాధేయపడింది. షుగర్ మందులు వేసుకోకపోతే కష్టమని ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అంటున్నారే కానీ ఎవరు పెరటి వైపు తొంగి చూడలేదు. కనీసం తన మనవరాలు కార్తీక అన్న బెడ్రూమ్లోంచి యువతలకి రావడం లేదు. పొద్దున్న తన సుప్రభాతం చదువుకొని ముఖం కడుక్కున్నాక కార్తీక వచ్చి, బామ్మ త్వరగా కాఫీ తాగి స్నానం కానిచ్చేయి, ఇవాళ కాస్త పెరట్లో కొట్టంలో పడుకోమంది అమ్మ, మా అత్తగారు వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు వచ్చి వెళ్ళాక లోపలికెద్దు అని కాఫీ గ్లాస్ చేతిలో పెట్టి తను మాట్లాడే లోపు మాయమైంది. పగలు 11 గంటలైంది. ఇంతవరకు ఎవరూ మాట్లాడే సమయం లేనట్లు ప్రవర్తిస్తున్నారు. కామాక్షమ్మ గుండె మండిపోతుంది. కొన్ని నెలలుగా తన పట్ల కోడలు ప్రవర్తించే తీరుకు, చేస్తున్న అవమానాలకు, కొడుకు ఉదాసీనతకు, మనవల పట్టింపు లేనితనానికి బాధపడుతుంది. ఈరోజు మనవరాలి అత్తగారు వాళ్ళు వస్తున్నారని తన్ని గొడ్ల కొట్టంలోకి చేర్చడం ఏంటి? తనేమైనా ఎద్దా బర్రా? అసలు ఇదంతా కోడలి కుట్రని అర్థం అవుతోంది ఆమెకు. కొడుకు తన వైపు చూస్తాడేమోనని ఇందాకటి నుంచి ఎదురు చూసింది. ఆమెలో అసహనం హద్దులు దాటింది. ఒరేయ్ ప్రకాశం! ఓర్పు నశించి గట్టిగా పిలిచింది. గడ్డం గీసుకుంటున్న వాడల్లా తల తిప్పి పెరటే వరండా వైపు చూశాడు ప్రకాశం. అక్కడ పడక కుర్చీలో కూర్చునుంది తల్లి. ఆమె హృదయంలోని దుఃఖాన్ని పసిగట్టినట్టుగా ఉందతని చూపు. చెంప మీద చెయ్యి అలానే ఉంది. లేచి చక్కా వచ్చాడు ఆమె దగ్గరికి. కోడలు వ్యవహారం ఏం బాగోలేదు అంది ఉపోద్ఘాతం ఏమీ లేకుండా కచ్చగా. ప్రకాశానికి పొద్దునే తెలిసింది విషయం కార్తీక ద్వారా. నాన్న, బామ్మని 2 రోజులు కొట్టం గదిలో పడుకోమని నన్ను చెప్పమంటోంది అమ్మ. నువ్వేం చేస్తావో ఏమో, మీ అమ్మకు నీ ఇష్టం. అలా అన్న కూతురి చేతులు పట్టుకుని మీ అమ్మ సంగతి నీకు తెలియందేముంది, కాళ్ళ కింద నిప్పులు పోసి విసురుతోంది. నలుగురు వచ్చే వేళ అదేం అధోగతి పట్టిస్తుందో నన్ను అని హడలు చేస్తున్నాను. నీదసలే కొత్త సంబంధం. మా అమ్మకి మాట చెప్పి ఆ ఉసురు నా మడకు చుట్టుకోలేను. నువ్వే ఏదో చెప్పు పెద్దావిడకు. అందరూ వెళ్ళాక అమ్మ కాళ్ళు పట్టుకుంటాను కొట్టంలోకి చేర్చినందుకు అని బతిమాలుకున్నాడు. అంతా సజావుగా జరిగిపోతుందని అనుకుంటుండగా తల్లి కేక అతనిలో మళ్ళీ బెదిరిపొట్టించింది. కాలమహత్యం చూసావు అమ్మా, 4 చెడు రోజులు పోతే 4 మంచి రోజులు అవే వస్తాయి. దానికి పోగాలం వచ్చింది కావును, నిన్ను ఆగం పట్టిస్తుంది. ముందుగానే క్షమార్పణలు దండకం చదివాడు. నిశితంగా కొడుకు వైపు చూసింది. కొత్తగా ఇప్పుడే జరుగుతున్న భాగవతం అన్నట్టు మాట్లాడతావేరా నువ్వు? ఏం చుట్టాలొస్తే ఇంట్లో పెద్దవాళ్ళు ఉండకూడదా? దానికంత తెంపరితనమేం? ఏం చూసుకుని? ఇదంతా నేను పోగేసి ఇచ్చింది కాదు. ఇవాళ పనికి రాకుండా పోయానేం? కొట్టంలో ఉండాలట, అక్కడే తినాలట, రేపు దానికి పట్టదు ఆ గతి. అమ్మా, గొంతు బొంగురు పోయి మాట పెగలక చప్పున తల్లి చేయ పట్టుకున్నాడు. బామ్మ కోలకు గదిలోంచి కార్తీక బయటకు వచ్చింది. తండ్రి ఆవిడ చెయ్య పట్టుకోవడం, ఆమె ఉగ్రంగా ఉండటం చూసి, ఏం కావాలి బామ్మ? దగ్గరగా వచ్చింది. ఇంకేం కావాలి? మీ అమ్మ నిర్వాకం. బామ్మ, ఇప్పుడు గోలెందుకు చెప్పు? ఏం కావాలి నీకు? కార్తీక అనునయించబోయింది. నాది గోల. మీ అమ్మ చేసిన పని మీకు బాగుందా? విసురుగా ప్రశ్నించింది కామాక్షమ్మ. ఆ మాటలకు తండ్రి కూతుళ్ళు మౌనం వహించారు.
ఇదిగో కార్తీక, ఇవాళ వచ్చే మీ అత్తగారు వాళ్ళు మీకు గొప్పయి నన్ను గెంటేయడం మంచిది కాదు. నేను బండారి వంశం నుంచి వచ్చిన దాన్ని. పెద్ద పెద్ద జమీందారీ ఆస్తుల్లో పెరిగాను. అత్తారింట్లోనూ అదే ఫాయిదా నడిచింది ఇన్నాళ్ళు. ఆ అబ్బాయి ఇష్టపడ్డాడు కదా అని మేస్టారుగిరి వెలగబెట్టే ఇంటి పిల్లని తెచ్చి చేసుకున్నాము చూడు, అనుభవిస్తున్నాను. కామాక్షమ్మ మాట పూర్తి కాకమునిపే గబాల్న ఆవిడ్ని కౌగిలించుకుని ఒంటి చేత్తో నోరు మూసేసింది కార్తీక. కారణం గదిలోంచి భర్త విజయ్ వస్తూ కనిపించాడు. అతను వాళ్ళను దాటిపోయాక కార్తీక లోపలికి వెళ్ళిపోయింది. బామ్మ దగ్గర నుంచి అమ్మ గురించి ఇంకా ఏం వినాల్సి వస్తుందోనని. నేనన్నీ కనుక్కుంటాను, లోపలికి వెళ్ళి నువ్వు కాస్త నిమ్మలించు. ప్రకాశం తల్లిని ఓరడించి మళ్ళీ వేప చెట్టు కిందకి వెళ్ళాడు. ఇంకాసేపు అక్కడే ఉంటే ఎంత గల్లంత చేస్తుందోనని. కొడుకు మాటలకు కామాక్షమ్మకు అభిమానంతో మొహం నల్లబడి కళ్ళ వెంబడి నీళ్లు ఉబికాయి. తను కాపురానికి వచ్చిన రోజుల్లో ఇంట్లో అత్తగారు, ఆవిడ అత్తగారు, మామగారి విధవ చెల్లెలు ఉండేవారు. వచ్చిపోయే బంధువులతో పెళ్ళిళ్ళులా ఉండేది. వంటగదిలో ఎప్పుడూ పొయ్యి కణకణ మండుతూనే ఉండేది. కట్టెపేళ్ళు గదిలో పేర్చుతూనే ఉండేవాళ్ళు పనివారు. అడ్డెడు గుండి వార్చి అత్తగారు ఆపసోపాలు పడేది. తను అత్తగారు కలిసి దొడ్లో చాప పరుచుకొని చెరో కత్తిపేట ముందు వేసుకొని రాసులు కూరగాయలు తరిగేవారు. ఏ పూట విస్తట్లోకి అన్నం, పప్పు, కూర, రోటి పచ్చడి, పులుసు, అప్పడాలు, వడియాలు ఉండాల్సిందే. మామగారు ఊరి పెద్ద కావడం వల్ల ఊళ్ళో వాళ్ళైనా సరే, పొరుగురు వారైనా సరే భోజనం సమయానికి వస్తే అమ్మాయి కామాక్షి, వచ్చిన వాళ్ళందరికీ పంచలో విస్తళ్ళు వేయించు అనేవారు. వచ్చింది ఎంతమంది అయినా సరే భోంచేయవలసిందే. అందరి భోజనాలు అయ్యి వంటలు సర్దుకోవడం కూడా అయ్యాక అత్తగారు, ఆవిడ, ఆడపడుచు ఒక కొనుక తీసి పెత్తనాలకు పక్క ఇళ్లకు వెళ్ళేవాళ్ళు. తనకు ఒత్తులు చేయడం, విస్తళ్ళు కుట్టడం నేర్పడం వల్ల మధ్యాహ్నం అవి చేసుకుంటూ కూర్చుంటే ముసలావిడ వచ్చి అత్తగారి మీద ఉన్నవి లేనివి చెబుతూ కాలక్షేపం చేసేది. ఎప్పుడైనా ఆవిడ్ని వద్దని అడ్డుకోపోతే, ఇంకా ఓనమాల స్థితిలోనే ఉన్నావేం పిచ్చిమాలోకం, నిజం చెప్పవలసి వస్తే వంట వడ్డనని నమ్ముకుని బతకవలసి రావడం అంత పిచ్చి పని ఇంకోటి లేదు, శ్రమ కాలహరణము తప్ప అనేది. మరేం చెయ్యాలండి అని తను అమాయకంగా అడిగితే, నా మనవణ్ణి తీసుకొని మీ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏదో పని చూపిస్తారు. ఇక్కడ ఒకళ్ళ మీద ఒకళ్ళు మాటల మీద పైకి రావాలని చూసేవారే ఎక్కువ. మీ అత్తగారు రెండు వైపులా పదునుగల వ్యక్తి, మీ మామగారు అడగని వాడిదే దోషం అన్న ఔదార్యం గలవారు. రెంటిని ఉపయోగించుకో. ఆవిడ అన్యాపదేశంగా తనని ఆలోచింపచేసి ఆచరణలో పెట్టేలా చేసింది. ఫలితంగా 2 నెలల్లో భర్తను తీసుకొని పంతులు నౌకరీ పేరుతో మొగలాయిపల్లి చేరుకుంది. అక్కడ చాకిరీ లేదు, అజమాయిషీ లేదు. భర్త సంపాదించే 10 రూపాయల జీతం పొదుపుగా వాడుకుంటూ కొద్దిగా ఆస్తులు సంపాదించి అలాంటి తనను ఇప్పుడు ఎవరూ లక్ష్యం చేయడం లేదు. ఆలోచిస్తున్న కామాక్షమ్మ కళ్ళు తుడుచుకుని కుర్చీ పక్కన పెట్టుకున్న చేతికర్ర అందుకుని లేచి చిన్నగా గోడలు పట్టుకుంటూ అరుగు దిగింది. వంటగదిలోంచి కాఫీ పట్టుకొస్తున్న అనసూయ అది చూసి మూతి 3 వంకర్లు తిప్పి విసురుగా లోపలికి వస్తూ అద్దం ముందు నిలబడి జడ వేసుకుంటున్న కోడలు దివ్యకు ఆ కాఫీ అందిస్తూ, ఈ కాఫీ తాగుతావా దివ్య? మా అత్తగారు కోపం వచ్చి వెళ్ళిపోతుంది అంది ప్రేమగా కోడల్ని చూస్తూ. దివ్య మనసులో నవ్వుకుంది అత్తగారి మాటలకు. తనతోనేమో తెచ్చిపెట్టుకున్న సహనంతో ఎంతో జాగ్రత్తగా మసులుకునే అత్తయ్య ముసలమ్మగారిని చూడగానే మట్టుకు కొరకొరలాడుతూ ఎంతో దూరం ఉంచుతుంది. ఇంట్లో అందరూ కూర్చుని టీవీ చూసే సమయంలో తను వస్తే, రామ్మా దివ్య, ఏం ఛానల్ చూస్తావు అని ఆహ్వానిస్తుంది. అదే ముసలమ్మగారు వస్తే మటుకు వ్యవహార సరళిలో మార్పు వస్తుంది. ఆవిడతో జాగ్రత్తగా గట్టిగా మాట్లాడుతుంది. కూర్చోండలా, మీ అబ్బాయి వార్తలు చూస్తున్నారు అంటుంది. ఆ మాటలో విరుపులు, శ్లేషలు ఉండటం అంతా గమనించినా తప్పు దొరకనితనం చూపిస్తుంది అనసూయ. ఇప్పుడు తన అత్తగారు తాగని కాఫీ నన్ను తాగమంటుంది అనుకుంటూ, మీరే తాగండి కాఫీ, నేను వేడిగా తాగుతాను అన్నట్టు, మీ అబ్బాయికి బయటెక్కడో ఫంక్షన్ ఉందట, ఇద్దరం అక్కడికే వెళ్దాం భోజనానికి అన్నారు అంది దివ్య అద్దంలోకి చూసుకుంటూ. అనసూయ నోరు వెళ్ళబెట్టింది ఆ మాటకు. ఈరోజు కార్తీక వాళ్ళ అత్తగారు వాళ్ళు వస్తున్నారు. వంటగదిలో వంట పూర్తి చేస్తున్నారు. మరి కాసేపట్లో పూజ మొదలు కాబోతుంటే ఇలాంటి సమయంలో బయట తినడం ఏంటి? ఇది వీళ్ళకు పుట్టిన బుద్ధేనా లేక ఎవరైనా నూరిపోస్తున్నారా? ఆలోచనలోంచి తేరుకొని,
పెద్దదాన్ని నేను చెబుతున్నాను. ఈరోజు ఫంక్షన్ అయ్యాకనే భోజనాలు తిన్నాకనే మీరు ఎక్కడికైనా వెళ్ళేది. నేను అబ్బాయితో చెప్తానులే అంది ఖచ్చితంగా అనసూయ. ఆ మాటకు దివ్య ముఖం 4 వైపులా వ్యాపించిన సంజి చీకటి కన్నా ఎక్కువగా నల్లబడింది. కార్తీక వాళ్ళ బామ్మగారేరి కనపడరేం? కార్తీక అత్తగారు భోజనాల సమయంలో ఆరా తీసింది. ఎవరి తల్లి వారికి దేవతా సమానమే కాదనం. వయసు మళ్ళడం వల్ల కాస్త మొండితనమూ అబ్బింది మా అత్తగారికి. ఆవిడ ఇవాళ తన కొడుకు కూడా బాధపడే విధంగా మా మీద అలిగిందిలేండి. పైకి నవ్వుతాలుగా తీసివేయబోయింది అనసూయ. అదేం పాపం? వియ్యపురాలు అమాయకంగా అన్న సంగతి ఏంటా అని ఆరా తీసినట్టుగానే ఉందామె గొంతు. కార్తీక అందరి ముందు తల్లి ప్రసంగానికి ఇబ్బంది పడింది. అనవసరంగా బామ్మను కొట్టంలోకి మార్చి అందరినీ అవమానపరిచిందని కోపము వచ్చింది. ఆవిడకు ఒంట్లో కాస్త నలతగా ఉంది, అందుకని కొట్టం గదిలో పడుకున్నారు. తడబాటుగా సమాధానం చెప్పింది అనసూయ. వాళ్ళంతా ఒకళ్ళు ముఖం ఒకళ్ళు చూసుకున్నారు. దివ్య ఆశ్చర్యపోయింది. అత్తగారిది నాలుక తాటిమట్ట అని. ఒక్క గడి ఆవిడ్ని చూసొద్దాం అంతా లేచారు. కామాక్షమ్మ మనసులో కుమిలిపోతోంది. అనసూయ వ్యవహారానికి ఇప్పుడే కాదు, ఏడాది కాలంగా ప్రతి చిన్న విషయానికి ఏదో రగడ సృష్టిస్తోంది. కోడలు మాట్లాడే మాటలు మూడో కంటివాడికి తెలియనివ్వదు. తమ ఒక్కతే ఉన్నప్పుడు ఒక్క మనిషికి చెయ్యడానికి ఎంతమంది కావాలేమో. ఇంట్లో పిల్లల్ని నిమిషం నిలవనివ్వక బయటకి తరుముతారు. ఎవరూ లేనిది చూసి విరుచుకుపడేది. నన్నేం రథాల్లో కూర్చోబెట్టి తిప్పట్లా నీ కొడుకులు. నేను కన్నవాడే చేస్తాడు నాకు. నీకింత బతకమని ఆ పైవాడు రాసిపెట్టే ఉన్నట్టున్నాడు ధాటిగానే అనేదావిడ. ఇంకా ఏం మర్యాదలు తక్కువయ్యాయి? అడ్డమైన సపర్యలు చేస్తూనే ఉన్నాంగా. ఇంటిళ్ళ పాతీను చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత. మేము అత్తల్ని వదిలి వేరు కాపురాలు వెలిగించలా. ఎక్కడో తగిలేట్టు చురుక వేసేది అనసూయ. ఓసిని అఘాయిత్యం గోలా. నౌకరీ వచ్చింది కనుకనే వేరుగా వచ్చామని ఎన్నిసార్లు చెప్పాను నీకు? పాపపు మాటలు మాట్లాడావా మర్యాద దక్కదు. ఓ మర్యాదట మర్యాద. నా పాపం బుగ్గైపోయింది కనుకనే ఇలాంటి మర్యాదస్తుల ఇంటి పాలబడ్డాను. చేతులు గాల్లోకి విసిరేది అనసూయ. ఏం తెగులయ్యిందమ్మా నీకిక్కడ? వెనుకట మేం పడ్డ కష్టాలు మీకు లేవు కనుక కళ్ళు నెత్తికెక్కాయి. కాస్తంత పెండం వేయడానికి ఇన్ని మాటలు పెడతావా? నీకిది మంచిది కాదు. శాపాలు పెడుతున్నారా? శాపాలు? మీ అత్తగారిని ఎంత రొస్టు పెట్టారో ఎరగం మేము. రుష్టేం పెట్టలా. ఆవిడెంత కజ్జాకూరు మనిషో ప్రపంచం అంతా తెలుసు. చేతకాని రోజుల్లో నా దగ్గరికి వచ్చినా చాకిరీ చేశాను. నీలాగా మాటకు మాట ఎన్నడూ అనెరగను. నోరెత్తకుండా కాపురం చేశాను. చేస్తే చేశారేమో, నాకు అలా కుదరదు. చెప్పినట్టు వినాలి, చచ్చినట్టు పడుండాలి. కచ్చగా అనేది అనసూయ. బలం ఉంది కదా అని తెంపరితనం. అయినా నీలాంటి దాని కింద అత్తముండలు బతకాల్సిన రోజులు కావివి. మాటకు మాట అంటించిన అనసూయదే పై చేయి. వాదన వచ్చిన రోజున మరీ హీనంగా ఉండేది కామాక్షమ్మ పరిస్థితి. ఆనాటి నుండి అత్త కోడళ్లకు ఉప్పు నిప్పుగానే ఉంది. చీటికి మాటికి కయ్యానికి కాళ్ళు దువ్వుతుంటే ఇంట్లో వాళ్ళు మొదట్లో ఇద్దరికి సర్ది చెప్పేవారు. రాను రాను వాళ్ళు పట్టించుకోవడం మానేశారు. అనసూయ పెత్తనం కింద రోజులు వెళ్ళదీయడం దుర్భరంగా ఉంది కామాక్షమ్మకు. తల్లిని ఏమీ అనవద్దని గొడవలు పెట్టుకుంటే ఇంటి పరువు పోతుందని ప్రకాశం భార్యకు చెప్పబోతే వీధన పడితే నా ఒక్కదాని పరువే కాదు మీ అందరిది పోతుంది గనక పెట్టింది తిని పడుండమని చెప్పండి ఆవిడకు. కఠినంగా ఆనాడే చెప్పేసింది అనసూయ. అప్పటి నుంచి ప్రకాశం ఇద్దరి విషయంలోనూ మిన్నకుండిపోయాడు. బంధువులంతా కొట్టం గదిలోకి వెళ్లారు. కామాక్షమ్మ మొహం మీద దుప్పటి కప్పుకొని పడుకుని ఉంది. ఆవిడకని తెచ్చిన భోజనం కంచంలో అలాగే ఉంది. పైన వేసిన విస్తరి ఎగిరిపోయిందేమో, ఈగలు జుయ్యమంటున్నాయి. భోజనం చేసినట్టు లేరు మా అమ్మగారు. వెయ్యపురాలు లోపల తమాషా పడుతోంది. అత్తగారి వ్యవహారం చూసి రగులుకు పోయింది అనసూయ. అందరూ వచ్చేసరికి గుట్టు చప్పుడు కాకుండా తినేస్తుందనుకుంది. అలికిడికి ముసుగు తీసి అందరినీ చూసింది కామాక్షమ్మ. మా అమ్మగారు భోంచేసినట్టు లేదు. మిమ్మల్ని చూద్దామని ఇలా వచ్చాం. వాళ్ళ మాటలకు ఆమె కళ్ళల్లో నీళ్లు గిర్రన తిరిగాయి. తన హుందాగా అందరిలో కూర్చుని మాట్లాడదగ్గది కాదనే కదా కోడలు ఈ పని చేసింది. అందరి ముందు అందుకే భోజనం చేయబుద్ధి కాలేదు. నన్ను చూడాలనిపించింది. సంతోషం. మీరంతా భోజనాలు చేశారా? అడిగింది కామాక్షమ్మ. బయట అలా వరండాలో పడుకోకపోయారా? చల్లగాలి వస్తుంది. వాళ్ళ మాటలకు విరక్తిగా నవ్వింది. ఏ క్షణాన్నో ప్రాణం పోతే బూడిద అయ్యేదాన్ని. ఎక్కడ పడుంటే ఏంలే అమ్మా. ఆవిడ మాటలకు ఆశ్చర్యపోయారు వాళ్ళు. మా అత్తయ్య గారి వ్యవహారమే అంతలండి. ఇద్దరికీ ఉప్పు నిప్పును ఎప్పుడు. పోన్లే
పెద్దది అని అత్తయ్య అనుకోదు, కోడలే కదా ఊరుకుందాం అనుకోదు పెద్ద ఆవిడ. దివ్య చిన్నగా అనడం కార్తీక చెవిన పడింది. మొహం నల్లగా పెట్టుకొని ఇంట్లోకి వెళ్ళిపోయింది. కోడలి మాటలకు నిశ్చేష్ట అయింది అనసూయ. ప్రకాశం నట్టింట్లో పేల్చిన బాంబు సామాన్యమైంది ఏమీ కాదు. కుటుంబ సభ్యులంతా తెల్లమొహం వేసుకూర్చున్నారు. అనసూయకు అత్తగారి మీద పడే రక్కెయ్యాలని ఉంది. ప్రకాశం వాళ్ళకొని రౌద్రంగా ఉండడం గమనించి ఏం మాట్లాడితే ఏమోనని నోరు కట్టుకుంది. తల్లి ఇంట్లో ఉండడానికి ఇష్టపడడం లేదని, తన వాటా డబ్బు వృద్ధాశ్రమంలో కట్టి అక్కడ ఉండడానికి ఏర్పాటు చేయమన్నదని చెప్పాడు అందరికీ. ఎవరు ఏం మాట్లాడకపోయేసరికి తనే నోరు విప్పింది అనసూయ. దుంగలెత్తాలా దూలాలెత్తాలా? కృష్ణారామ అంటూ కూర్చోవడమే కదా ఆవిడ్ని చేయమంది. ఏం వండుకుంటున్నామో ఏం తింటున్నామో రెండో కంటికి తెలియనిస్తున్నామా? ఊళ్ళో ఇన్ని చుట్టాల కొంపలున్నాయి, ఏ ఇంట్లోనైనా ఇలాంటి రగడ ఉందా? ఉక్రోషంగా అంది. నువ్వు నోరు మూసుకోవు కదా, ఇంకెలా చల్లారుతుంది రగడ? ప్రకాశం అరిచాడు. అత్తా కూడళ్ళన్నాక ఎన్నైనా ఉంటాయి. ఈవిడ దగ్గరున్న కొయ్యతనం ఇంకెవరికైనా ఉందా? మీ అమ్మగారికి అసలు సాగొస్తున్నది మంచి మట్టిగడ్డలు లేకుండా వృద్ధాశ్రమాలకు వెళ్ళడం ఏమిటి? ఇది ఆవిడకు పుట్టిన బుద్ధేనా లేక మీరు? నోర్మై, నీ బుద్ధి బూడిదగాను. ఆవిడ్ని ఎన్నడూ ఊర్చావు? నలుగురిలో ఉండాలని కోరుకునే వెనకటి తరం మనిషాం. పెద్దదని చూడకుండా నీ ఇష్టానికి ప్రవర్తించావు అన్నాడు కంట్లో నీరు చిప్పిల్లుతుంటే. కామాక్షమ్మ 4 సైను పంచలు కప్పుకునేందుకు 2 చద్దర్లు స్టీలు చెంబు దగ్గర పెట్టుకుని కొట్టం ముందు కూర్చోంది. ఆవిడకని పంపిన కాఫీ గ్లాస్ అలానే ఉంది, ఖాళీ కాకుండా. కొడుకు ముందర కోడలితో తిట్లు తినడం భరించరాకుండా అవమానంగా ఉంది ఆమెకు. ఎన్నో తలపోతలు మనసును చిందర వందర చేస్తున్నాయి. నానా గడ్డి తిని అట్టే పెట్టింది సొమ్ముతను. కొడుకు సంసారం పెరగాలని ఎంతో కష్టపడింది. ఎప్పుడూ కూడా చేతులు ముందు పెట్టుకుని కూర్చోలేదు. ఏం చేస్తే అభివృద్ధిలోకి వస్తామా అని సుంకుపేటలో ఉన్న అత్త మామగారులని తన వద్దకు పిలుచుకొని అక్కడి ఇల్లు అమ్మించి 2 సంవత్సరాలు లేకుండా చేసింది. అక్కడి పొలాలు అమ్మి ఇక్కడ చౌకలో చాలా ప్లాట్లకు తీసుకుంది. పెద్ద మనుషులు మంచాన పడితే దగ్గరుండి వాళ్లకు సేవ చేసింది. ప్రకాశం ఇష్టపడ్డాడని తనకు ఇష్టం లేకున్నా అనసూయని కోడలుగా చేసుకుంది. తనెప్పుడూ చౌకలో కొని పడేసిన స్థలాలు ఇప్పుడు ఇబ్బడి ముబ్బడి రేట్లకు డబ్బు వచ్చి పడుతుంటే మనవాళ్ళు చూపే కృతజ్ఞత కూడా అనసూయ చూపదు. తనకు ఇంట్లో ఏ ప్రత్యేకత లేకుండా చేయడంలో కోడలు విజయం సాధించింది. కళ్ళెదురుగా కనపడే మనవాళ్ళు, మనవరాలు, కొడుకు, కోడలు ఏమీ కూడా తనకిప్పుడు ప్రేమ బంధాలుగా కనపడడం లేదు. ఇంత బతికి చివరికి కోడల చేతిలో అనామకంగా చచ్చే కంటే కొడుకు మీద ప్రేమని చంపుకొనైనా వృద్ధాశ్రమంలో ఉండాలని కఠినమైన నిర్ణయం తీసుకుంది. కామాక్షమ్మ తల విదిలించి సంచి పట్టుకొని లేచింది. ఇంటి వైపు చూడకుండా తల్లి వెనకే నడుస్తున్నవాడల్లా వెనక్కి తిరిగి చూశాడు ప్రకాశ్. తల్లి కామాక్షమ్మ ఇంటి ముందుంది. గేట్లో భార్య అనసూయ ఉంది. ఆ వెనక ఇంటి వాకిట్లో కోడలు దివ్య నిలబడి ఉంది. నన్నంటారేం? ఆవిడ మాత్రం? అనసూయ ఏదో అనబోతుండగానే ఊరుకోమన్నట్టు చెయ్యి గాల్లోకి ఊపాడు. పెద్దది, బతికితే 1 ఏడో 2 ఏళ్ళో, కాస్త సర్దుకుపోతే పోయేదానికి అమ్మని ఇంట్లో ఉండకుండా చేస్తున్నావు. ఈ గేట్లోంచి నిన్ను దాటించే అవకాశం నువ్వే నీ వెనకాల వాళ్ళకి ఇచ్చావు. తల్లి సంచి ఆటోలో పెట్టి లోపలికి జరిగి కూర్చుంటూ అన్నాడు ప్రకాశం నీరు నిండిన కళ్ళతో శాపం పెడుతున్నట్టుగా. విన్నారుగా, మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.